హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రోజుకి మంచు కరిగిపోతుంది, మంచువారి ఇంట విషాదం తారస్థాయికి చేరుతుంది. ప్రతిరోజు ఈ వివాదంలో ఏదో ఒక ట్విస్ట్ కనపడుతూనే ఉంది. రీసెంట్గా మనోజ్ తన భార్య మౌనికారెడ్డి కలిసి మోహన్ బాబు ఇంటికి వెళ్ళి బయట గేట్లు తీయమని పెద్ద ఎత్తున రాదంతం అయితే చేశారు. ఈ గొడవలో మోహన్ బాబు టీవీ9 జర్నలిస్ట్ని కొట్టడం, వారు మోహన్ బాబు మీద క్రిమినల్ కేసు వేయడం అంతా మనం పలు న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాము. అసలు మంచు ఫ్యామిలీలో గొడవలు రావడానికి గల కారణం ఆస్తి తగాదేలేనా, లేక మనోజ్ మ్యారేజ్ చేసుకున్న తన భార్య మౌనికారెడ్డి వలన అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. ఇదే విషయాన్ని మనోజ్ గారి అన్నయ్య విష్ణువర్ధన్ని అడిగితే, ఇది మా ఫ్యామిలీ గొడవ, మీ ఇంట్లో ఇలాంటి గొడవలు రావా అని నేను మా ఇంటి విషయాలు మీడియాలో చెప్పనని గట్టిగా సమాధానం అయితే ఇచ్చారు. ఇది ఇలా ఉండగా వీరి గొడవల్ని మీడియా ద్వారా చూసిన మంచులక్ష్మి గారు ముంబై నుంచి వచ్చి వీరిద్దరికి ఎంత నచ్చ చెప్పాలని ట్రై చేసినా వినకపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు. ఈ గొడవలో భాగంగా రీసెంట్గా మోహన్ బాబు గారు మనోజ్ మంచి నటుడే కానీ తన భార్య మాటలు విని తాగుడికి అలవాటు పడి అందరినీ ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు, తన వల్లే గొడవంతా వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు మంచి ఫ్యామిలీలో గొడవలు రావడానికి కారణం మనోజ్ గారి రెండో భార్య మౌనికారెడ్డి గారేనా? అసలు ఎంతో క్లోజ్గా ఉండే నాగిరెడ్డి మోహన్ బాబు బద్ధశత్రులాగా ఎలా మారారు? మౌనికారెడ్డి గారిని మొదట విష్ణు గారు మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారా? అందువల్లే మనోజ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్యామిలీ టార్గెట్ చేసిందా? వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న అభిమానులందరికీ కూడా నేనైతే మీ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అదేనండి, మీరు మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోతున్నారు. మీరు వీడియోకి లైక్ ఇవ్వటం వల్ల ఆ వీడియో చాలా మందికి సజెస్ట్ చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూడండి, లైక్ అయితే చేయండి. భూమా మౌనికారెడ్డి అసలు పేరు భూమా నాగ మౌనికారెడ్డి. ఈమె ఏప్రిల్ 10, 1989లో కర్నూలు జిల్లాలోని ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి శోభా గారికి జన్మించారు. మౌనికారెడ్డి గారికి ఒక అక్క, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఈమె అక్క పేరు అఖిలప్రియ. ఈమె అందరికీ సుపరిచితురాలే. ప్రస్తుతం పొలిటీషియన్ గా రాణిస్తున్నారు. ఇక మౌనికారెడ్డి గారి తాత పేరు భూమా బాలిరెడ్డి గారు. ఈయన అప్పట్లో పెద్ద ఫ్యాక్షనిస్ట్ గా ఉండేవారు. అలా అప్పట్లో రౌడీయిజం సెటిల్మెంట్ చేసే క్రమంలో బాలిరెడ్డి గారికి మిత్రులతో పాటు శత్రువులు కూడా ఎక్కువగానే ఉండారని చెప్పాలి. అలా అప్పట్లో బాలిరెడ్డి గారిని ఫ్యాషనిస్ట్ గొడవలో భాగంగా అతని శత్రులు చంపడంతో తన కొడుకులు కూడా వారి తండ్రిని చంపిన వారి మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఫ్యాక్షనిస్టులుగా మారారు. అలా పెద్ద ఫ్యాక్షనిస్ట్గా మారిన భూమా బ్రదర్స్లో చిన్నవాడే మన భూమా నాగిరెడ్డి గారు. ఈయన ఆలగడ్డకు చెందిన ఒక రాజకీయవేత్త కూతురైన శోభా గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 ఆడపిల్లలు, ఒక బాబు జన్మించారు. ఈ ఆడపిల్లల్లో చిన్నవారే మన మౌనికారెడ్డి గారు. ఇక ఇదిలా ఉండగా అదే టైంలో సీనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని స్టార్ట్ చేసి ఆ పార్టీలో సెటిల్మెంట్ చేసే బాధ్యత మోహన్ బాబు గారికి ఇవ్వడంతో అలా ఆ టైంలోనే భూమా నాగిరెడ్డి గారితో మంచి పరిచయం ఏర్పడి రాజకీయాల్లో వీరిద్దరు కలిసి సెటిల్మెంట్స్ చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా నాగిరెడ్డి గారు ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించేవారు. అదే క్రమంలో మోహన్ బాబు గారు నటించిన ప్రతి సినిమాకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవారు. ఇలా వీరిద్దరు కలిసి చేసే ప్రతి పనిలోనూ లాభాలు పొందడంతో అతి తక్కువ కాలంలోనే వీరిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారారు. ఎంతలా అంటే వీరిద్దరు ఫ్యామిలీస్ ప్రతి పండగను ఫంక్షన్ను కలిసి చేసుకునేవారు. అలా చిన్నప్పటి నుంచి మౌనిక మరియు మనోజ్ మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. ఇక మౌనిక గారి విషయానికి వస్తే ఈమె స్కూలింగ్ మొత్తం కూడా హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్లోనే జరిగింది. చదువుల్లో ఫస్ట్ ఉండే మౌనికారెడ్డి గారు ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత బీటెక్ చదవాలనుకున్నారు. ఆ టైంలో ఆమెకు కావాల్సిన అన్ని బాగోగులు మోహన్ బాబు గారే చూసుకునేవారు. అలా తను హైదరాబాద్లో చదివే టైంలో తరచూ మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళటం, అక్కడ మనోజ్తో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఇక ఇదిలా ఉండగా భూమా నాగిరెడ్డి గారు పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న టైంలోనే సడన్గా సీనియర్ ఎన్టీఆర్ గారు మరణించడంతో ఆ టైంలోనే టీడీపీకి సంబంధించిన ఆస్తుల గురించి మోహన్ బాబు గారికి అటు నాగిరెడ్డి గారికి మధ్య గొడవలు ఏర్పడడంతో వీరిద్దరు బద్ధశత్రులాగా మారారు. ఇక ఆ తర్వాత మోహన్ బాబు గారు టీడీపీ పార్టీని వదిలేసేసి జగన్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. అదేవిధంగా భూమా నాగిరెడ్డి గారు కూడా టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసేసి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన గెలవకపోవడంతో ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్ కి సపోర్ట్ గా నిలిచారు. ఇక ఇదిలా ఉండగా మంచు మనోజ్ మౌనికారెడ్డి లవ్ విషయం తెలుసుకున్న భూమారెడ్డి దంపతులకు మోహన్ బాబుతో సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేకపోవడంతో వారి పెళ్లికి ససేమేరా అనడంతో చేసేదేమీ లేక మోహన్ బాబు గారు మనోజ్కి విష్ణు గారి భార్య విరానికారెడ్డి క్లాస్మేట్ అయినటువంటి ప్రాంతిరెడ్డి గారిని ఇచ్చి బలవంతంగా వివాహం చేశారు. అలాగే అదే టైంలో మౌనికారెడ్డికి కూడా బెంగళూరుకి చెందిన గణేష్ రెడ్డిని ఇచ్చి వివాహం అయితే చేయించారు. వారిద్దరికి ఒక బాబు కూడా జన్మించారు. ఇదిలా ఉండగా మంచు మనోజ్ మాత్రం తన చిన్ననాటి ఫ్రెండ్ లవర్ అయిన మౌనికారెడ్డిని మర్చిపోలేక తాగుడుకు బానిసై తన భార్యకు దగ్గర అవ్వలేక తీవ్ర డిప్రెషన్లోనే కొంతకాలం సినిమాలు కూడా దూరంగా ఉండేవారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నాదొక చిన్న గమనిక అండి. అదేంటంటే నేను రీసెంట్గా ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ అని చెప్పి ఒక ఛానల్ అయితే ఓపెన్ చేశాను. దీంట్లో టెక్ ఇన్ఫర్మేషన్ మరియు యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వీడియో
వీడియోస్ ఏ విధంగా ఎడిట్ చేయాలి వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా దాంట్లో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. మీలో ఎవరికైనా యూట్యూబ్ పెట్టాలని అనుకున్నా వీడియో ఎడిటింగ్ రాకపోయినా ఆ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇది మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై సెకండ్ ఛానల్ ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఎప్పుడైతే మౌనిక రెడ్డి గారి పేరెంట్స్ మరణించారో ఆ తర్వాత మౌనిక రెడ్డి గారికి తనకు అడ్డు చెప్పేవారు ఎవరు లేరని భావించి మనోజ్తో మాట్లాడడం, అతను రెండో పెళ్లి చేసుకోవాలని భావించారు. అదే క్రమంలో మనోజ్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి మౌనిక రెడ్డి గారిని రెండో మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు. అలా ప్రణతి రెడ్డి గారికి విడాకులు ఇవ్వడం, ఆ తర్వాత మౌనిక రెడ్డి గారిని రెండో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అయితే తన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి ప్రణతి రెడ్డి గారికి నా వల్లే అన్యాయం జరిగిందని భావించిన విరానిక రెడ్డి మంచు విష్ణు మీద ద్వేషాన్ని పెంచుకుంది. తన భార్యకు సపోర్ట్ చేసిన విష్ణు కూడా అప్పటి నుంచి మనోజ్తో మాట్లాడడం మానేశారు. ఇక ఇది ఇలా ఉండగా మొదటి నుంచి మౌనిక రెడ్డిని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేని మంచు ఫ్యామిలీ, ముఖ్యంగా మోహన్ బాబు గారు తన ఆస్తిలో వాటాని విష్ణుకి లక్ష్మికి ఇచ్చారు కానీ మనోజ్కి ఇవ్వకపోవడంతో తన వాటా తనకి ఇవ్వమని మోహన్ బాబుని తాగి కొట్టడం తిట్టడం చేస్తూ ఉండేవారు. అలా మనోజ్ గారు రెండో పిల్లతో స్టార్ట్ అయిన ఈ గొడవలు ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్గా అవి తారస్థాయికి చేరాయని చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా మనకు తెలుస్తున్న మరొక విషయం ఏంటంటే మౌనికారెడ్డి గారి అక్క అఖిలప్రియ ఇప్పుడు పొలిటీషియన్గా రాణిస్తున్నారు. ఇదే క్రమంలో మౌనికారెడ్డి గారు కూడా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారని, కాబట్టి దానికి డబ్బు కావాలి, అందువల్ల మనోజ్ని నీ వాటా తీసుకురాని ఫోర్స్ చేస్తుందని తెలుస్తుంది. ఇలా ఈ క్రమంలోనే వారి ఫ్యామిలీలో గొడవలు ఎక్కువయ్యి ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వచ్చారు. ఈ గొడవ గురించి తెలుసుకున్న విష్ణు, ఈయన ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు, అక్కడ నుంచి వచ్చిన విష్ణు గారిని మీడియా ప్రశ్నించగా ఆయన తెలివిగా సమాధానం ఇచ్చారు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మీ ఇంట్లో మీకు గొడవలు జరగవా అంటూ ఎదురు ప్రశ్న అయితే వేశారు. ఇది మా నాన్న ఆస్తి, ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళు ఇస్తారు, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా నేను వెళ్తాను, అలాగే మనోజ్ని వెళ్ళిపోమన్నారు, ఆయన కూడా వెళ్ళాలి అంటూ తిరిగి సమాధానం అయితే ఇచ్చారు. ఇలా మీడియా అడిగిన ప్రతి విషయాన్ని కూడా విష్ణు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తన తండ్రికి ఎక్కువగా సపోర్ట్ చేయడంతో అసలు గొడవ అంతా కూడా విష్ణు వల్లే జరిగిందని, ఎన్నో సినిమాలో సక్సెస్ హీరోగా రాణించిన మోహన్ బాబు గారి ఆస్తి 2000 కోట్లు ఉంటే అసలు కెరియర్ లో ఒక హిట్ కూడా లేని మోహన్ బాబు గారి కొడుకు విష్ణువర్ధన్ గారికి 5000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇదంతా మోహన్ బాబు గారి ఆస్తి, అది తీసుకొని ఆయన ఎంజాయ్ చేస్తూ లక్ష్మికి ఇటు మనోజ్కి అన్యాయం చేస్తున్నారన్న వార్త అయితే తెగ వైరల్ గా మారింది. అయితే ఈ గొడవలో మంచు విష్ణు గారి పాత్ర ఎంతవరకు ఉందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్రస్తుతానికైతే మౌనికా రెడ్డి గారు మనోజ్ని ఫోర్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఈ విషయం గురించి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక ముఖ్య విషయం, మన ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఛానల్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.